ఇది ప్రతాప్ థియేటర్లోని హౌస్ఫుల్ సన్నివేశం. ఇది టాక్సిక్ మూవీకి వెళ్ళినాము. ఎందుకు చెప్తాంలే, టాక్సిక్ లాగానే ఉండింది మొత్తం మూవీ మొత్తం కూడా. మొత్తం ఫుల్ ఆఫ్ రొమాన్స్, ఫుల్ ఆఫ్ ఫైట్స్, గన్ షాట్స్, ఇష్టం వచ్చిన షాట్స్, ఇష్టం వచ్చిన గన్ షాట్స్, వాడికి ఇష్టం వచ్చినట్టు తీసేశాడు. బట్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది ఏమంటే ప్రతాప్ థియేటర్ అనేది ఏ విధంగా ఉంది మన తిరుపతి లొకేషన్లో. బైక్ పార్కింగ్ ఏ విధంగా ఉంది, బైక్ పార్కింగ్తో పాటు మన బ్యాగేజ్ అని తెచ్చుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఆ లగేజ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ప్రతాప్ థియేటర్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ప్రతాప్ థియేటర్ ముందు సైడు మొత్తం కూడా బైక్ పార్కింగ్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూపించాను. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మన తిరుపతి నడి మధ్యలో బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట ప్రతాప్ థియేటర్. గ్రూప్స్ కూడా అంటారు వీటిని. కృష్ణతేజ థియేటరు, ప్రతాపు, మినీ ప్రతాపు, సివిఎస్ థియేటర్ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయన్నమాట. నేను వెళ్ళిన రోజున టాక్సిక్ మూవీ వేసినారు ప్రతాప్ థియేటర్లో. సౌండ్ సిస్టమ్ మాత్రం బేభత్సంగా వస్తుంది ప్రతాప్లో, మంచి ఏసీ క్వాలిటీ. బట్ ఇంకోటి ఏమంటే థియేటర్ అంతా ఓకే కానీ బట్ పిక్చర్ మాత్రమే చాలా డిసప్పాయింట్ చేసింది నన్నే కదా, ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరినీ కూడా డిసప్పాయింట్ చేసింది. దీని మూవీ రివ్యూ కోసం అయితే చేయట్లేదు కానీ ఇది ప్రతాప్ థియేటర్ ఏ విధంగా ఉంది, గ్రూప్స్ ఏ విధంగా ఉంది, మన తిరుపతిలో మనకు మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరుపతిలో గ్రూప్స్ థియేటర్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి మీకు అంతా చూపించాను ఈ వీడియోలో. ఈ సివిఎస్ పక్కన మినీ ప్రతాపు, కృష్ణతేజ, సివిఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి ప్రతాప్ థియేటర్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉందన్నమాట. ప్రతాప్ థియేటర్ ఎంట్రన్స్లో ముఖ్యంగా ఎక్కడున్న బైక్ పార్కింగ్ కానీ చాలా వరకు ఉన్నాయి. బైక్ పార్కింగ్ చుట్టూ పార్క్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, ఎంట్రన్స్లో ఉంది. చాలా మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది మన గ్రూప్స్ థియేటర్స్ నందు. ప్రతాపు, మినీ ప్రతాపు, సివిఎస్, కృష్ణతేజ చాలా వరకు అన్ని షోస్ తిరుపతిలో అన్ని ఏవైతే మామూలుగా థియేటర్స్లో మూవీస్ వేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఒకే చోటు దొరుకుతాయి, మనకు అందుబాటు ఉందన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఎవరు ఏ సినిమాలో బుక్ చేసుకున్న బుక్ మై షోలో ఇక్కడ ఎంట్రన్స్లో అందరూ వెళ్ళడానికి ఫెసిలిటీ ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే మన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. మళ్ళీ నేను చెప్పాను కదా లగేజ్ కౌంటర్స్ ఉన్నాయని చెప్పేసి, ఎవరైనా కాలేజ్ బ్యాగులు తీసుకొస్తే ఇక్కడ లగేజ్ కౌంటర్లో వాళ్ళు లగేజ్ పెట్టేసి మూవీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గ్రూప్స్ వాళ్ళ చైర్మన్స్ అందరూ కూడా వాళ్ళ ఫొటోస్. ఇక్కడ ఎంట్రన్స్లో లాబీలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆర్కిటెక్చర్ డిజైన్స్ కానీ, రెస్ట్ తీసుకోవడానికి వెయిటింగ్ హాల్ కానీ చాలా బాగుందన్నమాట ప్రతాప్ థియేటర్ నందు. ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ప్రతాప్లో ఎంట్రన్స్లో డీలక్స్, ప్లాటినమ్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. 2-3 థియేటర్ల ఆడియన్స్ అందరూ కూడా ఒకే చోట గ్యాదర్ అవుతారు. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. నైట్గా మనకు ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్తో పాటు మనకి ఏదైతే స్నాక్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ పక్కనే దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి స్నాక్స్, కాఫీ, ఐస్ క్రీమ్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మనం థియేటర్కి వచ్చి చిల్ అవ్వడానికి అందరికి కూడా ఇది ఒక మంచి స్పాట్ అనమాట. తిరుపతి గ్రూప్స్ థియేటర్ అనేది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది గ్రూప్స్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏవైతే మూవీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే చూడొచ్చు. మీరు ఇంటీరియర్ చూడండి ఎంత క్వాలిటీ, ఆ ప్రొఫైల్ లైట్స్ కానీ ఎంత బాగా విజువల్ ఫీస్ట్ ఇచ్చారనమాట. చాలా మంచిగా డిజైన్ చేశారు ప్రతాప్ వాళ్ళు. ఆ ప్రతాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వెయిటింగ్ హాల్, ఈ వెయిటింగ్ లాబీ లాంటివి 2-3 ఉన్నాయన్నమాట. లోపల వెయిటింగ్ చేయొచ్చు. స్నాక్స్ తినే వాళ్ళు తింటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఏ థియేటర్లో ఎక్కడ బ్రేక్ దొరుకుతుందో తెలియదు. ఇది మల్టీప్లెక్స్ లాగా ప్లాన్ చేసినారు. బట్ పక్కనే ఉంటాయి కాబట్టి గ్రూప్స్ అన్నీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మూవీ లవర్స్కి అయితే ఇక్కడ గ్రూప్స్ థియేటర్స్ నందు. నేను చెప్పాను కదా ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చి లేడీస్ వాష్రూమ్, రైట్ సైడ్ వచ్చి జెంట్స్ వాష్రూమ్. అప్పుడు ప్రీవియస్గా ఇంతకుముందు రీల్ వేసి మూవీస్ ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కదా మూవీస్ అనేవన్నీ కూడా. ఇక్కడ ముందు ఏ విధంగా ఉండేదో ఈ ప్రొజెక్టర్ల ద్వారా మీరు చూసారంటే క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది ప్రొజెక్టర్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు డిస్ప్లే పెట్టారు. ఇంతకుముందు వాళ్ళు ఏదైతే యూస్ చేస్తున్నారో థియేటర్లో అది డిస్ప్లే పెట్టినారు. మీరు నమ్మరు, ఇక్కడ రీల్ వేసి దానికి మోటార్ కింద అటాచ్ అయ్యింది చూడండి. దానికి కింద మోటార్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. ఏ విధంగా ఒక రీల్ కట్ అవుతుందా ఏ విధంగా ప్రొజెక్ట్ చేసే వల్ల మీరు ఈ పాతవన్నీ కూడా డిస్ప్లే పెట్టినారు అక్కడ. మీరు చూసారంటే చాలా వరకు ఈ విధంగా చేసే వాళ్ళ థియేటర్లో ప్రొజెక్ట్ అనేది రీల్స్ అనేవి మార్చి పెట్టేవారా అని చెప్పేసి అనుకునే వాళ్ళము. ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి ఈజీ అయిపోయింది, అంతా ఆన్లైన్ ద్వారానే వచ్చేస్తుంది. గ్రూప్స్ నందు ఈ విధంగా డిస్ప్లే పెట్టినారు ప్రొజెక్టర్లు అన్నీ కూడా. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ చూడవచ్చు. ఫొటోస్ చాలామంది దిగుతుంటారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నాకు మూవీస్ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ప్రతాప్లోకి ఎంటర్ అయిపోయాను. చివరిగా మీరు చూడండి ఏ విధంగా ఉంది మిషన్స్. ప్రొజెక్టర్
ప్రొజెక్టరీ మిషన్ ఇది. ఆ రీల్లో నుంచి లైటింగ్ అక్కడ ఫోకస్ అవుతుంది స్క్రీన్ పైన. కింద మోటార్ ఉంటుంది, అది రొటేట్ చేస్తూ ఉంటుంది. ఆ లైట్ ద్వారా అది మనకు స్క్రీన్ పైన పడి మాకు పిక్చర్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా పెట్టేవాళ్ళు. చూసారా ప్రొజెక్టర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. ఇంకా సరే అని చెప్పేసి నాకు మూవీ టైం అయిందని చెప్పి డోర్ తీసుకుని ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ప్రతాప్లో సీటింగ్ అనేది ఏ విధంగా ఉందో మొత్తం చూసారంటే చూడొచ్చు. చాలా పెద్ద థియేటర్ తిరుపతిలో ప్రతాప్ అనేది. ఇంకా పెద్ద పెద్ద థియేటర్స్ ఉన్నాయి. సో మంచి మూవీ లవర్స్ అందరికి కూడా ప్రతాప్ అనేది చాలా మంచి చాయిస్ అనమాట. బేస్ అయితే బేస్ బూస్టర్ అనమాట. సౌండ్ పైన డాల్బీ అటమ్స్ ఉంటుంది. చాలా సౌండ్ లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ థియేటర్ని ప్రిఫర్ చేయండి. నేను టాక్సీకి వెళ్ళినాను. ఎంట్రన్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఉన్నారు, ఇప్పుడు చూడండి ఫుల్ హౌస్